ఇక్కడ 3 కోణాలు ఉన్నది. నెంబర్ 1 వచ్చేటప్పటికి ప్రాయశ్చిత్తం అనేది ఎవరు చేస్తారు? తప్పు చేసిన వాళ్ళు చేయాలి. చేయాలి. తప్పు చేసింది ఎవరు? ఈ ప్రభుత్వాన్ని ఒప్పుకుంటున్నట్ట? ఎందుకని? ఏఆర్ డైరీ నెయ్యి కలిపింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. అప్పట్లో కుదిరింది, గత ప్రభుత్వం హయాంలో టెండర్ ఓకే అయింది, సప్లై బిగిన్ అయింది ఈ ప్రభుత్వం వచ్చాక. కాబట్టి ప్రాయశ్చిత్త దీక్ష ఆయన చేస్తున్నట్ట? అంటే తప్పు ఈ ప్రభుత్వ హయాంలో జరిగిందని. జగన్ హయాంలో జరిగిన దానికి ప్రాయశ్చిత్త దీక్ష అయితే ఏం చేయకూడదు, జగన్ చేయాలి కదా అది ప్రాయశ్చిత్త దీక్ష. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి సనాతన ధర్మం. ఎస్, ఈ టైంలో ఆయన మాట్లాడడం కరెక్ట్, అవసరం కూడా. ఇప్పుడు 2019, 2024 ఎన్నికల్లో తేడా ఏంటంటే 2019లో యాంటీ హిందుత్వ సెంటిమెంట్తో ఒక పెద్ద కూటమి కదిలింది. ఆ కూటమి యూపీఏ, దానికి సపోర్టింగ్గా మరొక కూటమి కదిలింది, అది తృతీయ ఫ్రంట్. ఈ తృతీయ ఫ్రంట్లో ఎవరున్నారు? బహుజన సమాజ్ పార్టీ ఉంది, కమ్యూనిస్టులు ఉన్నారు. ఈ కమ్యూనిస్టులు బహుజన సమాజ్ పార్టీతో ఆనాడు ప్రయాణించింది ఎవరు? పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో. ఆనాడు హిందుత్వ ఎజెండా అన్నటువంటిది లేదు, కంప్లీట్ యాంటీ హిందుత్వ ఎజెండాతో అప్పుడు ఎన్నికలు జరిగినాయి.